Hello everyone. Today we will be discussing about the linked list concept. Linked list అంటే ఏంటో చూద్దాం. అరేస్ కి లింక్డ్ లిస్ట్ కి డిఫరెన్స్ చూసి ఓకే ఈ అరేస్ లో అయితే స్టాక్ టైప్ ఆఫ్ మెమొరీ ఉంటుంది. స్టాక్ ఇట్ ఈస్ నాట్ డైనమికల్ గా మనం వాల్యూస్ ని స్టోర్ చేయలేము. లింక్డ్ లిస్ట్ లో అయితే డైనమిక్ గా వాల్యూస్ ని స్టోర్ చేయొచ్చు. ఓకే, we can store dynamically in linked list but not in stack. ఇక్కడ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయాలి అంటే ఇండిసెస్ కావాలి. ఇండిసెస్ ఇక్కడ మనకి అడ్రస్, నోడ్ అడ్రస్ దొరికితే చాలు. నోడ్ అడ్రస్ ఉంటే చాలు. ఓకే, ఇక్కడ ఫిక్స్డ్ సైజ్, ఇక్కడ ఎక్స్టెండబుల్ సైజ్ ఎంతవరకైనా మనం ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకోవచ్చు ఈ లింక్ లిస్ట్. ఓకే, ఈ లింక్ లిస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటది, నోడ్స్ అంటే ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. లింక్ లిస్ట్ మెయిన్ యూసేజ్ వచ్చేసి డైనమిక్ స్టోరేజ్ ఏరియా. డైనమిక్ గా మనం వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ లింక్ లిస్ట్ ని క్రియేట్ చేయాలి అంటే మనకు నోడ్స్ అవసరం. ఓకే, నోడ్స్ అవసరం. ఈ నోడ్స్ వచ్చేసి డేటాని అడ్రస్ ని స్టోర్ చేసుకుంటాయి. ఓకే, డేటాని అడ్రస్ ని స్టోర్ చేసుకుంటాయి. ఒక ఎగ్జాంపుల్ లింక్ లిస్ట్ చూద్దాం. ఇక్కడ డేటా ఉంటది. ఇప్పుడు 4 ఉందనుకోండి, ఇక్కడ ఈ డేటా యొక్క అడ్రస్ ఉంటుంది. మళ్ళీ ఈ అడ్రస్ ఇంకొక నోడ్ కి లింక్ అప్ అయి ఉంటుంది. ఇక్కడ 5 ఉంటుంది, మళ్ళీ ఇక్కడ అడ్రస్ ఉంటుంది. మళ్ళీ ఈ అడ్రస్ ఇంకొక నోడ్ కి లింక్ అయి ఉంటుంది. ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ అడ్రస్ ఉంటుంది. ఇలా మనం ఎన్నైనా నోట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. చేసుకొని ఎన్ని వాల్యూస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ నాట్ ఫిక్స్డ్ సైజ్ ఉండదు. ఓకే, వేరియబుల్ సైజ్. స్టార్టింగ్ నోడ్ దగ్గర మనం హెడ్ అని ఒక నోడ్ పెట్టుకుంటాం. ఓకే, దీన్ని మనం హెడ్ నోడ్ అంటాం. లాస్ట్ ఎండింగ్ లో ప్రతిసారి నల్ అని రిప్రజెంట్ చేస్తాం. ఈ లింక్ లిస్ట్ లో స్టార్టింగ్ లో ఫస్ట్ హెడ్ అని డిక్లేర్ చేసుకుంటాం. లాస్ట్ కి మన వాల్యూస్ అన్ని స్టోర్ చేసుకున్నాక నల్ అని డిక్లేర్ చేసుకుంటాం. ఓకే, దీనికి ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. జావాలో దీనికి ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, ఇప్పుడు స్ట్రింగ్ లింక్ లిస్ట్ చూద్దాం. ఓకే, స్ట్రింగ్ లింక్డ్ లిస్ట్. ఓకే, అంటే స్ట్రింగ్ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి ఒక లింక్డ్ లిస్ట్ ని తయారు చేసుకుందాం. దీన్ని జావాలో తయారు చేద్దాం. ఓకే, ఇప్పుడు నోడ్ క్రియేషన్ చూద్దాం. ఓకే, జావాలో మనకు కన్స్ట్రక్టర్ ఉంది కాబట్టి ఈజీగా మనం వాల్యూస్ ని రెఫరెన్స్ చేసుకోవచ్చు. దిస్ కీవర్డ్ ద్వారా వాల్యూస్ ని ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ కి రెఫరెన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ లో నోడ్ హెడ్ అని రాస్తున్నాం. హెడ్ పాయింటర్ ఇక్కడ ఉంటది, హెడ్. ఓకే, నోడ్ హెడ్ అని ఇక్కడ నేను డిక్లేర్ చేసుకుంటాను. తర్వాత క్లాస్ నోడ్ అని ఒక నోడ్ క్లాస్ నేమ్ ఒక నోడ్ అని ఇచ్చాను. ఓకే, క్లాస్ కి నోడ్ అని ఒక పేరు ఇచ్చాను. తర్వాత దీని లోపల స్ట్రింగ్ డేటా అని నేను ఇక్కడ రాసుకుంటాను. తర్వాత నోడ్ నెక్స్ట్ అని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నా. నెక్స్ట్ అంటే
ఇది మళ్ళీ పాయింట్ అవ్వాలి కదా. ఇక్కడ నోడ్ క్రియేషన్ లో ఫస్ట్ నెక్స్ట్ అంటే ఏముంటది, నల్ ఉంటది. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీని లోపల నోడ్ ఆఫ్, ఓకే, ఇక్కడ దీని లోపల నోడ్ ఆఫ్ స్ట్రింగ్ డేటా, నోడ్ ఆఫ్ స్ట్రింగ్ డేటా. ఓకే, నోడ్ ఆఫ్ స్ట్రింగ్ డేటా అని ఇలా రాస్తున్నా. నోడ్ ఆఫ్ స్ట్రింగ్ డేటా అని ఇలా రాసి, ఇది ఒక ఫంక్షన్, ఇది మెథడ్ మాదిరి. ఓకే, ఒక మెథడ్ నేను ఇక్కడ తీసుకున్నా, నోడ్ ఆఫ్ స్ట్రింగ్ డేటా అని ఇక్కడ రాస్తున్నా. దీని లోపల రెఫరెన్స్ తీసుకుంటున్నా, ఇక్కడ ఉన్న వాల్యూస్ ని రెఫరెన్స్ తీసుకుంటున్నా. దిస్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు డేటా, దిస్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు డేటా, దిస్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్, దిస్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్, దిస్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అని పెట్టేసి నేను ఇక్కడ క్లోజ్ చేసేస్తాను. ఓకే, ఇక్కడ నోడ్ హెడ్ అని ఒకటి తీసుకున్నాం. ఓకే, నోడ్ హెడ్ అని. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇక్కడ బాగా అనలైజ్ చేయండి. ఇది ఒక నోడ్ క్రియేట్ చేయాలి, మనం ఒక నోడ్ క్రియేట్ చేయాలి, ఇక్కడ డేటా పెట్టాలి, ఇక్కడ నల్ పాయింటర్, నెక్స్ట్ పాయింటర్, ఇక్కడ అడ్రస్ ఉంటుంది. ఇది నెక్స్ట్ పాయింటర్ వచ్చేసి నల్ దగ్గర ఉండాలి. ఓకే, డేటా ఉండాలి, అడ్రస్ ఉండాలి, నెక్స్ట్ ఇది నల్కి పాయింట్ అవుతూ ఉండాలి, నల్కి పాయింట్ అవుతూ ఉండాలి. సో అందుకోసమని ఫస్ట్ నోడ్ క్లాస్ తీసుకున్నాం, క్లాస్ నేమ్ వచ్చేసి నోడ్ అని తీసుకున్నాం. దీంట్లో స్ట్రింగ్ డేటా అని తీసుకున్నాం. తర్వాత నోడ్ నెక్స్ట్ అని ఒక నోడ్ తీసుకున్నాం, నోడ్ నెక్స్ట్ అని ఒక నోడ్ తీసుకున్నాం. దాని తర్వాత నోడ్ ఆఫ్ స్ట్రింగ్ డేటా, నోడ్ ఆఫ్ స్ట్రింగ్ డేటా, ఏదైనా వాల్యూ ఎంటర్ చేసి ఉంటాడు కదా ఎండ్ యూజర్, ఆ డేటాని మనం ఏం చేస్తున్నాం, ఈ పైన దానికి రెఫరెన్స్ చేస్తున్నాం. దిస్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు డేటా, వాడు ఏదైతే ఎంటర్ చేసి ఉంటాడో ఎండ్ యూజర్ డేటాని, ఆ డేటాని నేను ఇక్కడికి ఈ స్ట్రింగ్ డేటాలోకి పంపించేస్తాను. ఓకే, ఇక్కడ నోడ్ నెక్స్ట్ అని ఊరికే డిక్లేర్ చేసాం. దిస్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్, ఇక్కడ డిక్లేర్ చేసుకున్న నెక్స్ట్ కి మనం నల్ని అసైన్ చేస్తున్నాం. ఓకే, నల్ అని అసైన్ చేస్తున్నాం. ఇలా ఈ ప్రోగ్రామ్ ఏం జరుగుతుంది అంటే, ఇలా ఒక నోడ్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ డేటా ఉంటుంది, ఇక్కడ అడ్రస్ ఉంటుంది, ఇది నల్ పాయింటర్కి అసైన్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇక్కడ స్టార్టింగ్ లో మనం హెడ్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం డిక్లేర్ చేసి పెట్టుకున్నాం, ఈ ఈ హెడ్ అనే దాన్ని మనం ఇక్కడ స్టార్టింగ్ లో పెట్టుకోవచ్చు. ఓకే, ఈ క్లాస్ ని నోడ్ ఎన్ఎన్, ఓకే, నోడ్ ఎన్ఎన్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ ఆఫ్ అని ఇక్కడ డేటా పాస్ చేయాలి. ఇక్కడ డేటా సరోజ అని నేను రాస్తున్నాను, ఇక్కడ ఒక నేమ్ ని ఇలా పాస్ చేయాలి. అప్పుడు ఈ సరోజ అనే డేటా ఈ డేటా దగ్గరికి వెళ్తుంది. ఓకే, ఇది క్రియేషన్. ఓకే, నోడ్ క్రియేషన్. నోడ్ క్లాస్ కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దాంట్లోకి డేటా పంపించచ్చు డైరెక్ట్ గా. ఇలా ఎన్ని మీరు క్రియేట్ చేసుకుంటే, ఎన్ని నోడ్ క్లాసెస్, ఎన్ని ఆబ్జెక్ట్స్ మీరు క్రియేట్ చేసుకుంటే అంత డేటా మీరు లింక్ లిస్ట్ లేక పంపించచ్చు. ఓకే, దిస్ ఈస్ ద ప్రాసెస్. దీనికి కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి, యాడింగ్ ఎలిమెంట్స్ ఇంటూ ద లింక్ లిస్ట్, deleting values into the linked list, adding first, deleting last, deleting at first. ఈ ఆపరేషన్స్ అన్ని మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.